నమస్తే, నేను హరిత. మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా? అప్పులు ఎక్కువయ్యాయా? వాటిని తీర్చే మార్గం తెలియట్లేదా? అయితే లా ఆఫ్ అట్రాక్షన్ దానికి సొల్యూషన్ చూపిస్తుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో కనుక్కుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేస్తా అంటున్నారు, అది ఎలా సాధ్యం? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. ఎస్, అవునండి, కరెక్ట్ అండి మీరు అన్నది. ఆర్థిక సమస్యలు అంటారు. అసలు ఆర్థిక సమస్య ఫస్ట్ ఏంటంటే మన ఈ క్లాస్లో ఆర్థిక సమస్యలకు రూట్ కాజ్ మనం చూద్దాం. ప్రతిదీ కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణం లేనిది కార్యం జరగదండి. అసలు రూట్ కాజ్ అసలు ఎందుకు వచ్చాయి ఆర్థిక సమస్యలు అంటే సరైన నిర్ణయం సరైన సమయంలో సరిగ్గా తీసుకోకపోవడం. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వారి లైఫ్లో ఇవి ఎంటర్ అయినాయి. అంటే ఆర్థిక సమస్యలు అనేది రావడం జరిగింది. మరి దానికి బయటపడడం ఎలా? చూడండి, ఒక స్కేల్ చూస్తే ఎవరైతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఆర్థిక సమస్యలు అనేది వస్తుంటుంది. అంటే వారు ఎప్పుడు కూడా ఎలాంటి ఆలోచనలు వస్తున్నారంటే నా జీవితం సరిగ్గా లేదు, నాకు అప్పులు ఎక్కువ అయిపోయినాయని బాధపడుకుంటూ కూర్చుంటారు. అయితే వారు ఎప్పుడు కూడా బయటికి రావడానికి ఇష్టపడరు. తనకున్నటువంటి సమస్యను తలుచుకుంటూ బాధపడుకుంటూ కూర్చుంటారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అండి? చెప్పండి. దానికి బయటపడడం ఇంపార్టెంట్ కదా. నువ్వు తలుచుకొని ఎందుకు ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతుంటావు? చూడండి, దాని నుంచి బయటపడాలంటే ముందుగా ఏంటంటే విల్ పవర్ ఉండాలి. అంటే నేను బయటికి రావాలి, బయటికి వస్తానని నమ్మకం వారికి ఉండాలి. సో ఇప్పుడు దానికి కారణం ఏంటి? నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏముంది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడు నేను గతం గురించి ఆలోచిస్తున్నాడు. ఎస్పెషల్లీ డెబ్ట్స్ ఎవరు ఎక్కువ వస్తాయంటే గతం గురించి బాగా డిప్రెషన్కి వెళ్ళినా, భవిష్యత్తు గురించి బాగా యాంగ్జైటీ గురైనా, ఓకే, ఇటువంటి వాటితో పాటు సరైన నిర్ణయాలు తీసుకునే సమయం తీసుకునే వారికి వస్తూ ఉంటాయండి. సో బయటికి రావాలి. బయటికి రావాలంటే వాళ్ళ ఎనర్జీ స్థాయిని పెంచుకోవాలి. అంటే ఇక్కడ లో ఎనర్జీలో ఉన్నారనుకోండి, డెప్స్ వస్తుంటాయి, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినా సక్సెస్ కాలేరు. సో లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి వెళ్ళాలి మేడం. అంటే ఏమిటి అంటే వారు అవి ఎలా పాసిబిలిటీ అవుతుంది? మెడిటేషన్ వల్ల పాసిబిలిటీ అయితే మనీ మెడిటేషన్ అనేది ఒకటి ఉంటుంది మేడం. అంటే నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తుంటావో ఆ విధంగానే తయారవుతుంటా. నువ్వు ఎప్పుడు నెగిటివ్ ఆలోచించకుండా నేను పాజిటివ్ వైపు మళ్ళించేది ఏంటంటే ధ్యానం అండి. చాలా రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. బట్ మేము ఆ ప్రాక్టీస్లో ఒక టీటా స్టేట్ మెడిటేషన్ ఒకటి నేర్పిస్తాం. ఆ టీటా స్టేట్ మెడిటేషన్ వలన వాళ్ళు కమ్అట్ అవ్వచ్చు. ఎట్లా అంటే వాళ్ళకి ఫస్ట్ డైరెక్ట్ మనీ అంటే మనీ ఏం రాదండి. మనీ మెడిటేషన్ చేయగానే ఎవరికి మనీ ఏం రాదు. ఫస్ట్ లోపల ఒక ధైర్యం వస్తుంది. ఫస్ట్ థింగ్ ఇది, లోపల ఒక ప్రశాంతత వస్తుంది. నేను చేయగలను అనే నమ్మకం వస్తుంది. లక్ష్మీదేవి ఫస్ట్ లక్ష్మీదేవి ఎంటర్ అవ్వదటండి. లక్ష్మీదేవి ఫస్ట్ ఎవరు ధైర్యవంతులు అని చూస్తుంది. అసలు ఎన్ని డెప్స్ ఉన్నా ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటారు కదా, వాళ్ళకు లక్ష్మీదేవి వస్తుంది. మరి ఆర్థిక సమస్య నుంచి ఎట్లా బయటపడాలి? ఫస్ట్ థింగ్ ఇస్ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఒక ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. అంటే చాలామంది సార్ ఇన్ని డెప్స్ ఉన్నాయి, ఇన్ని ఇష్యూలు ఉన్నాయి, ధ్యానం చేస్తుంటారు, రకరకాల వందల ఆలోచనలు వస్తుంటాయి, బట్ ఇన్ని ఆలోచన నుంచి నేను ఆలోచన లేనటువంటి ఒక స్థితిని ఎలా పొందగలుగుతావు అంటారు. దానికోసమే ప్రాపర్ ట్రైనింగ్ అవసరం అండి. మేము ఇచ్చే ఒక ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసు చాలా రిలాక్స్ అయ్యే స్టేట్కి వెళ్తారు. అలా రిలాక్స్ అయిన స్టేట్ అయిన తర్వాత అంటే కాన్షియస్ మైండ్ చాలా రిలాక్స్ అవ్వాలి. ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ రిలాక్స్ అవుతుందో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే యాక్టివ్ ఉంటుందో అప్పుడు మనం అఫర్మేషన్స్ కానీ లేదా విజువలైజేషన్ కానీ చూపించాలి మన మనసుకు. నేను చెప్పాలంటే నీ దగ్గర లేదు అని నువ్వు ఎప్పుడైతే భావిస్తూ ఉంటావో నీ దగ్గర అది ఉండదు. నీ దగ్గర ఉంది అని నువ్వు భావించాలి అంటే నీ మనసులో ఆల్రెడీ ఉన్నట్టుగా, నేను ఆల్రెడీ పొందినట్టుగా అనుభూతి చెందాలి. యద్భావం తద్భవతి. అంటే ఎక్కువ విజువలైజేషన్ చేయాలండి. ఎవరికైతే డెప్స్ ఎక్కువ ఉందో వారు ఎక్కువ చేయాలి. కొంతమంది అంటారు సార్ ఇవన్నీ ఊహించుకుంటూ పోతే మనకి ఎట్లా డబ్బులు వస్తాయి సార్ అంటారు కొంతమంది. కరెక్టే, బట్ యూనివర్స్ డైరెక్ట్ ఏం చేతిలోకో ఒళ్ళోకో ఇంట్లోకో తెచ్చి వేయదు. బట్ యూనివర్స్ నీకు ఒక అవకాశాలను ఇస్తుంది. మన ఆలోచన విధానం పాజిటివ్ గా ఉండాలి ఎప్పటికీ. ఆ పాజిటివ్ ఉండడం వల్ల నీకు వచ్చినటువంటి అవకాశాలు ఏదైతే ఉందో నువ్వు హై ఎఫిషియన్సీగా హై ప్రొడక్టివ్ పెట్టి ఇచ్చేస్తావు. మామూలుగా టీ అమ్మే షాప్ వాళ్ళు కూడా కొందరు కోటీశ్వర్లు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు. మీరు చూస్తే బాంబేలో ఒక అతను ఉన్నాడు మేడం, అతను జస్ట్ టీ అమ్ముతాడు, బట్ అతని మంత్లీ ఇన్కమ్ మోర్ దెన్ 10 lakhs. ఎట్లా పాసిబిలిటీ అయింది మేడం? అతను ఇచ్చే స్టైల్ డిఫరెంట్, అతని స్కిల్ ఈజ్ డిఫరెంట్. అందరూ చేస్తారు బిజినెస్, బట్ బిజినెస్ అందరూ చేసినా కూడా కొంతమంది అందులో నైపుణ్యత ఉంటుంది. అందరూ యాక్టింగ్ చేస్తారు, కొంతమంది డిఫరెంట్గా యాక్టింగ్ చేస్తారు. ఆ డిఫరెంట్ అంటే విభిన్నత, ఓకే, ఆ యూనిక్నెస్ ప్రతి మనిషిలో ఉన్నట్టు మేడం ఉంటుందండి మేడం టాలెంట్. బట్ తనలో ఉన్న టాలెంట్ ఏంటో తను గుర్తించకుండా తను ఎండ్ చేసుకుంటారు. 98% ఆఫ్ ద పీపుల్స్ తిరగడు. బట్ ఓన్లీ 2% ఏం చేస్తారు సార్, తన లోపల ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, నేను ఏమి చేయగలను, నాకేమి వచ్చు అని ఆలోచిస్తారు. అటువంటి వారే క్లియర్ చేసుకుంటారు. మీకు ఎంత డబ్బున్నా ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, వర్రీ కాకండి. ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యాన్ని పట్టుకోండి. చూడండి, అస్తమించిన సూర్యుడు, ఓకే, అస్తమించాడు సూర్యుడు, మళ్ళీ ఉదయిస్తాడా లేదా? ఉదయిస్తాడు. మధ్యలో ఏంటి? చీకటి కాలం ఉంటుంది.
ప్రతి మనిషికి ఉంటుందండి. అసలు నిజం చెప్పనా, సమస్య లేని మనిషి ఉంటారండి? హరిత గారు చెప్పండి. ఎవరికి ఎవరికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఏదో ఒక ప్రతి సమస్య మనిషికి. ఉంటుంది. కానీ సమస్యని నేను అధిగమించగలను అనే శక్తి ఎవరికైతే ఉంటుందో వారి ఫేస్లో చిరునవ్వు ఉంటుంది. చిరునవ్వు నవ్వినంత మాత్రాన వాళ్ళకి సమస్యలు లేవని కాదు, అన్ని సమస్యలు వచ్చినా కూడా. అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా డీలా పడిపోవద్దు, పాజిటివ్ గా ఆలోచించండి, దాని నుంచి బయటపడతారు అంటారు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వీటికి ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఎస్పెషల్లీ అలాంటి వారు ఎవరైనా ఉంటే రాత్రి పడుకునే ముందు సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. ఎందుకు రాత్రి పడుకునే ముందు బాగా ఉపయోగించుకోమంటే, నిద్రకు మెలుకకు, మెలుకకు నిద్రకు మధ్యలో ఒక సమయం ఉంటుంది మేడం. ఆ సమయంలో సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంటుంది. ఆ సమయంలో నీకు ఎంతైతే డెప్స్ ఉన్నాయో అంత అమౌంట్ వచ్చినట్టుగా నీ బ్యాంక్ అకౌంట్లో అందరికీ క్లియర్ చేసినట్టుగా, దానితో పాటు నువ్వు ఆర్థిక స్వేచ్ఛను పొందాలి అంటే ఏమేమి చేయాలో, నీకు ఇల్లు కానీ, కారు కానీ, గోల్డ్ కానీ, పిల్లల చదువులు కానీ, మ్యారేజ్ కానీ, నీకు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అయినట్టుగా హ్యాపీగా నిద్రపోవాలంటే, ఇన్ని సమస్యలున్నా కూడా హ్యాపీగా నిద్రపోతారు చూసారా, వారు విజేతలుగా మిగులుతారు. కానీ ఇక్కడే డౌట్ వస్తుంది మేడం, ఇన్ని సమస్యలు ఉన్నవాడికి నిద్ర పట్టడమే గగనం, అలాంటిది హ్యాపీగా పాజిటివ్గా నేను ఎలా ఊహించుకొని పడుకోగలను అనే ఒక సందేహం కూడా ఉంటుంది. బట్ అలాంటి వారికి ఏంటి చెప్పిన, కృతజ్ఞతను కలిగి ఉండండి. నీ దగ్గర ఏది ఉన్నా ఫస్ట్ బీ హ్యాపీ. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, నువ్వు బాధపడుకుంటూ కూర్చుంటే ఏమైనా సమస్య ఏమైనా తీరుతుందా? నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయో చెప్పు, ఎవరైనా ఓదారుస్తారా? ఎవరు రారు, ఎవరు చేయరండి. నీకు నువ్వుగా బయటపడాలి, నువ్వుగానే చేసుకోవాలండి. ఎందుకంటే ఎవరు ఆహారం తీసుకుంటే వాళ్ళ కడిపే తింటుంది. సో ఇక్కడ నువ్వు బాగుపడాలి, నువ్వు ఎదగాలి అనుకుంటే నువ్వే తీసుకో నిర్ణయం. నీ నిర్ణయం బట్టి నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. పడుకునే ముందు ఎస్పెషల్లీ కలగను, ఎలా కలగనంటే గొప్పగా కలగను, ప్రతిరోజు కలగంటూనే పడుకో. బట్ ఒక రోజు వస్తుంది ఆ కళ రియాలిటీ నీ ముందు ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. వీటి కోసం అండి, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఏంటంటే చాలామందికి తెలిసినా వాళ్ళు ప్రాక్టీస్ చేయలేరు మేడం. ఎందుకంటే ఇది టోటల్ సబ్జెక్టు మైండ్ పవర్ పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఈ మధ్యలో ఇదివరకు అవేర్నెస్ లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే సీక్రెట్ అనే ఒక బుక్ వచ్చింది, చాలామందికి అవేర్నెస్ కూడా వచ్చింది. బట్ ఈ రిజల్ట్స్ ఎందుకు రావు అంటే క్లారిటీనెస్ లేకపోవడం. ఆ క్లారిటీనెస్ కోసం ఏం చేస్తున్నాం అంటే, మేము ఎవ్రీ వీక్ కూడా ఈ సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం కోసం, ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వెళ్ళి అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి జ్ఞానం అనే వెలుతురు రావాలి అంటే ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ఈ రీచ్ అవ్వడం కోసం ఏంటంటే ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తున్నాం కదా, ఆ కండక్ట్ చేసే క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో హ్యాపీగా విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్తో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు, ఆర్థిక స్వేచ్ఛను పొందొచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.